హెల్తీ కుక్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ తీసి దానికి సరిపడే విధంగా చేసి చూపించబోతున్నాను. దీన్ని బాగా శుభ్రపరిచి ముందుగా ఉంచుకుంటాము. ఇది కొన్ని శతాబ్దాలుగా ఈ బిర్యానీ మన స్పెషల్ ఐటెంగా ఉందండి. దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. ఇది ముఖ్యంగా పర్షియన్ డిష్. ఒకసారి షాజహాన్ వైఫ్ అయిన ముంతాజ్ బేగము తన రాజ్యంలో భటులకు అన్ని న్యూట్రిషన్ ఉండే ఫుడ్గా ఉండే మధుర టేస్ట్గా ఒక స్పెషల్ ఐటెం చేయాలని అనుకున్న వెంటనే తన చెఫ్ని పిలిచి తను ఈ విధంగా చేయించమని అడిగింది. అతను పర్షియన్ డిష్ అయిన ఈ బిర్యానీని తన రాణికి ప్రజలకు నచ్చే విధంగా చేసి అందరి మెప్పును పొందాడు. ఈ విధంగా మన దేశానికి మొఘలాయుల కాలంలో ఈ బిర్యానీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇది మనము ప్రతి పార్టీలోనూ ఫంక్షన్లోనూ ఇది ముఖ్యంగా మనం వాడుకుంటున్నాము. ఇప్పుడు బాగా కడిగి ఉప్పు పసుపు వేసి ఒక 10-15 నిమిషాలు చికెన్ని ఉంచేద్దాము. హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. అది కడిగి శుభ్రపరిచి ఉంచుకొని అరగంట ఊరబెట్టేస్తాము. ఇప్పుడు మసాలాకి రెడీ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లము, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి ఉంచుకుంటాము. ఇది బాగా నైస్గా చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అయితే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్ని గోల్డెన్ కలర్గా వేయించుకుంటామండి. ఈ విధంగా లైట్ ఎక్కువ కలబెట్టకుండా కట్ కాకుండా ఈ విధంగా రింగుగా ఉండే ఆనియన్ని గోల్డెన్ కలర్లో వేయించి ఉంచుకుంటాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఏం చేస్తామంటే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. బాగా ఊరింది. ఉప్పు పసుపు బాగా పీసులకంతా కూడా బాగా పట్టింది. ఈ విధంగా వేయించుకుంటాము. ఇది ఒక 10-15 నిమిషాలు ఇట్లా వేగనివ్వాలా. ఇంతలోగా మనము స్టవ్ వెలిగించుకునేసి రైస్కు నీళ్ళు పెట్టుకుంటాము. ఇది బాగా కాగనివ్వండి. ఇంతలోగా ఈ స్టవ్ మీద ఇలాంటి గుండుగా హైట్గా ఉండే గుండాయి తీసుకుంటాము. ఇది ఇందులో ఆయిల్ వేసి లవంగము ఒక 5-6, 3-4 పట్ట, 2 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు వేసి కొద్దిగా మిరియాలు వేసి బాగా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మసాలా ముద్దను బాగా బ్రౌనిష్ కలర్గా వచ్చేదాకా బాగా వేయించుకుంటున్నాము. ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు బాగా మసాలా వేగిన తర్వాత మనం చికెన్ పీసులు వేసి బాగా కలబెట్టి దానికి పట్టేలాగా మనము బాగా కలబెట్టి చికెన్కు అన్నీ పట్టేలాగా చూస్తున్నాము. ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను. ఇంకా 2 స్పూన్ల మిరప్పొడి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుంటాము, కానీ కొద్దిగా మిరప్పొడి వేస్తున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ కప్పు కడిగి కొద్దిగా వాటర్ వేసి బాగా ముక్కలకంతా కారము ఉప్పు పట్టేలాగా బాగా ఉడకనిద్దాము. ఇది ఇప్పుడు ఎసురు కాగిందండి. రైస్ వేసుకొని తయారు చేసుకుంటున్నాము. ఇందులో ఒక 2-3 లవంగాలు, పట్ట, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు వేసి కలిపి బాగా మూత పెట్టేస్తాము. ఇప్పుడు ఇది బాగా పట్టేసిందండి. పీసులంతా కూడా బాగా ఉడికింది. చూసారా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం రైస్కి సరిపడే విధంగా వాటర్ వేస్తున్నాము. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. బాగా ఒక 60% ఉడికింది. దీన్ని మనం వాటర్ లేకుండా తీసేస్తున్నాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కరెక్ట్గా ఉంది రైస్ వేసేదానికి. ఇప్పుడు కలబెట్టకుండా పైనే మనం ఏం చేస్తున్నాము, రైస్నంతా చల్లి మూత పెట్టేస్తాము. దానిపైన ఒక వెయిట్ పెట్టేస్తామండి. ఇది సిమ్లోనే చేయాలండి. ఈ విధంగా ఒక 10 నుంచి
12 నిమిషాల వరకు మనము ఈ విధంగా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. బాగా రైస్ కుక్ అయింది కరెక్ట్గా. ఇప్పుడు మనం నెయ్యి కొద్దిగా వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న గోల్డెన్ ఆనియన్ని వేసి మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఒక 5 నిమిషాలు వెయిట్ పెట్టి ఉంచుకుంటామండి. 5 నిమిషాలు అయింది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి కరెక్ట్గా ఉంది. వాసన గుమగుమలాడే చికెన్ బిర్యానీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.